వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసమని వాళ్ళు ఏపీ వాళ్ళైనా పర్లేదు, టిఎస్ తమిళనాడు వాళ్ళైనా పర్లేదు అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేసుకుందాం. పర్యావరణము అంటే వాతావరణం అనమాట. వాతావరణాన్ని గురించి దానికి సంబంధించినవి చేసుకుందాం. దీన్ని ఈవీఎస్ అని కూడా అంటారు. ఇది పార్ట్ 1 అనమాట. ఇవి जनरल क्वेश्चंसగా కూడా మనకు ఉపయోగపడతాయి. వాయు మే ఆక్సిజన్ కా ప్రతిశత్ కితనా హై? వాయు అంటే గాలి. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? 78%, 21%, 31%, 46%. మనకి గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందంటే 21% ఉంటుందన్నమాట. అదే 78% ఏముంటుంది అంటే నైట్రోజన్ ఉంటుందన్నమాట. తర్వాత CO2 అయితే 0.33. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పౌడే క్రమశః అవశోషిత్ కర్తే ఔర్ చోడ్తే హై? పౌడే అంటే మొక్కలు. మొక్కలు దేన్ని తీసుకుంటాయి, దేన్ని వదిలిపెడతాయంటే O2 और CO2, CO2 और O2, O और CO3, O और CO2. మనకి మొక్కలు ఏం తీసుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. వదిలేది ఏం వదులుతాయంటే ఆక్సిజన్ని వదులుతాయి. కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క నామం దేంతో సూచిస్తాము అంటే CO2. ఆక్సిజన్ అయితే O2 అంటాం. CO2 ఆర్ O2 తీసుకునేది CO2 తీసుకుంటుంది, వదిలిపెట్టేది O2 వదిలిపెడుతుంది అనమాట. మరి మనుషులైతే ఏం తీసుకొని ఏం వదులుతారు అంటే దీన్ని పూర్తిగా రివర్స్లో చేసుకోవాలి. మనుషులు O2 ఆక్సిజన్ తీసుకుంటారు, CO2 కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతారు. మొక్కలు వచ్చేప్పటికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ని వదిలిపెడతారు. ఫూలోంకి ఖేతీ కహలాతి హై? పూల యొక్క తోట ఏమనబడుతుంది అంటే పీసీ కల్చర్, ఫ్లోరికల్చర్, సెరికల్చర్, టిష్యూ కల్చర్. దీనిలో మనకి ఫూలోంకి ఖేతీని ఫ్లోరికల్చర్ అని అంటారనమాట. తర్వాత పీసీ కల్చర్ అంటేనేమో మచలి అనమాట, చేపల యొక్క సాగుబడి. తర్వాత సెరికల్చర్ అంటేనేమో పట్టు పురుగులు అనమాట, రేష్మ పట్టు పురుగుల యొక్క వ్యవసాయం అన్నమాట. राम एक सफ़ेद चिड़ी के सहारे चलता है, उनको दिखता नहीं. उनकी किताबों में सैकड़ों उभरे बिंदु हैं जिस पर वे हाथ फेर कर पढ़ लेता है. यह पाठ्य सामग्री है. రాము ఒక తెల్లని కర్ర సహాయంతో నడుస్తున్నాడు. అతనికి ఏమీ కనిపించదు. అతని పుస్తకాల్లో వందలాది ఉబ్బెత్తుగా ఉన్నటువంటి బిందువులు ఉన్నాయన్నమాట. వాటి సహాయంతో అతను చదువుతూ ఉంటారు. ఇది ఏ రకమైనటువంటి పాఠ్య సామగ్రి అంటే బ్రెయిలీ లిపి, బ్రెయిల్ బుక్, బ్రెయిల్ స్లేట్, బ్రెయిల్ ఫ్రేమ్ అన్నమాట. మనకి ఆ బిందువులు అనేటటువంటి టచ్ చేసి వాళ్ళు చదువుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే బ్రెయిలీ లిపి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అన్నమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే బ్రెయిలీ లూయిస్ అనే ఆయన కనిపెట్టారు. దీంట్లో ఎన్ని డాట్స్ ఉంటాయంటే 6, ఓన్లీ 6 మాత్రమే ఉంటాయన్నమాట. ఇతడు ఏ దేశానికి చెందిన ఆయన అంటే బ్రెయిలీ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆయన అనమాట. మనకి ఒక్క క్వశ్చన్తో పాటు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్, సుందర్లాల్ బహుగుణా కో కిస్ పర్యావరణ ఆందోళన కా శ్రేయ ప్రాప్త హై? ఈ సుందర్లాల్ బహుగుణ ఆయన ఏ వాతావరణ ఆందోళన చేశారు అంటే శ్రమిక్, చిపకో, నమక్, జన ఆందోళన. వీటిలో సుందర్లాల్ చేసింది ఏంటంటే చిపకో ఆందోళన అన్నమాట. ఈ చిపకో ఆందోళన దీనికి సంబంధించింది ఎప్పుడు జరిగింది అంటే 1978లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తర భారతదేశంలో జరిగింది. దానిలో ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాఖండ్ అంటారనమాట. ఆ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1973లో జరిగిందనమాట. ఆస్ట్రేలియా వాసి కిస్ పౌడే కే तनों में संचित जल का इस्तेमाल पेयजल के तौर पर करते हैं? ఆస్ట్రేలియాలో ఏ మొక్క యొక్క కాండంలో ఉన్నటువంటి నీటిని తాగునీటిగా ఉపయోగిస్తారు అంటే టోపియో, ఓక్ గ్రేవ్, యూకలిప్టస్, रेगिस्तानी ओक.
ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు ఉపయోగించే మొక్క పేరు ఏంటంటే రేగిస్తాన్ ఓక్ అన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి డి. షికారి పౌధా नीपेंथिस किस పూర్వోత్తర राज्य में बहुत मिलता है. షికారి పౌడా అనేది మనకి ఏ స్టేట్లో ఎక్కువ లభిస్తుంది అంటే అరుణాచల్, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఎక్కడ లభిస్తుంది అంటే ఇది మేఘాలయలో లభిస్తుంది అన్నమాట. దీన్నే ఇంకొక పేరుతో ఏమంటారంటే పిచ్చరీ ప్లాంట్ అని కూడా అంటారు. షికారి పౌడా అన్న పిచ్చరీ ప్లాంట్ అన్నా కూడా ఒకటే అన్నమాట. దీంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, విశ్వ పర్యావరణ దివస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు చేసుకుంటారు అంటే జూన్ 5, 10th జూన్, 15th జూన్, 25th జూన్. విశ్వ పర్యావరణ దివస్ ఎప్పుడంటే జూన్ 5 అన్నమాట. जगदीश चंद्र बोस ने पेड़ों की आयु ज्ञात करने के लिए किस यंत्र का आविष्कार किया था. జగదీష్ చంద్ర బోసు మొక్కల యొక్క వయసును గుర్తించడానికి ఏ యంత్రాన్ని కనుగొన్నాడు అంటే పాలిగ్రాఫు, కెరిస్కోగ్రాఫ్, పైరోగ్రాఫ్, మోనోగ్రాఫ్. దీంట్లో మొక్కల వయసు కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే కెస్కోగ్రాఫ్ అనేది అనమాట. కెస్కోగ్రామ్. ఈ కెస్కోగ్రామ్ను ఉపయోగించి ఆ మొక్క వయసుని కనుక్కుంటారు అనమాట. మనకి ఇక్కడ 8th క్వశ్చన్లో విశ్వ పర్యావరణ దివస్ గురించి ఇంకా కొంచెం చెప్పుకుందాం. దీన్ని 1972-73లో అనమాట స్టాక్ హోమ్ సమ్మేళనంలో మొదటిసారి చేసుకున్నారనమాట. స్టాక్ హోమ్ సమ్మేళనం ఎప్పుడు చేసుకున్నారంటే జూన్ 5, 1973లో మొట్టమొదటిసారిగా స్టాక్ హోమ్ సమ్మేళనంలో జరుపుకున్నారనమాట. नेक्स्ट, रात्रि में पेड़ों के नीचे सोना नहीं चाहिए क्योंकि पेड़ छोड़ते हैं. రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు అంటారు. ఎందుకంటే అవి ఏం వదిలిపెడతాయంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. మొక్కలు కానీ చెట్లు కానీ ఏం వదిలిస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయి, ఆక్సిజన్ని తీసుకుంటాయి. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అన్నమాట. నెక్స్ట్ వన్, फूलों की घाटी दर्शनीय स्थल किस राज्य में था. फूलों की घाटी పూల తోట అన్నమాట. ఇది ఎక్కడ ఏ స్టేట్లో ఉంది అంటే జార్ఖండ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, అరుణాచల్. ఈ ఫూలోంకి ఘాటీ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. శాంతి ఘాటి వచ్చేటప్పటికి కేరళలో ఉందన్నమాట. ఫూలోంకి ఘాటీనేమో ఉత్తరాఖండ్, శాంతి ఘాటి కేరళలో ఉందన్నమాట. మధుబని పెయింటింగ్ కా సంబంధ్ కిస్ రాజ్య సే హై. ఈ మధుబని అనే పెయింటింగ్ ఏ స్టేట్లో ఉంది? ఉత్తరప్రదేశ్, బీహార్, మిథిలాచల్, ఉత్తరాంచల్. ఇది మధుబని అనేది పెయింటింగ్ ఎక్కడుందంటే బీహార్లో ఉందన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి బి అన్నమాట. मछली का तेल व सूर्य का प्रकाश दांतों व हड्डियों को मजबूत बनाने वाले कौन से विटामिन के प्रमुख कारक है. ఇక్కడ సూర్యుడి నుండి వచ్చేటటువంటి వెలుతురు కానీ, తర్వాత చేపల యొక్క నూనె కానీ ఎముకలకి, దంతాలకి బలిష్టం చేసేటటువంటి విటమిన్ ఏముంది దీంట్లో అంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. మనకు అందరికీ తెలుసు ఎండలో కూర్చుంటే విటమిన్ డి వస్తుందని. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి విటమిన్ డి, ఆన్సర్ డి అన్నమాట. భోజన్ పకాతే సమయ ఉస్మే మీఠా సోడా మిల్నే సే కౌన్ సా విటామిన్ నష్ట్ హో జాతా హై. ఈ భోజనము చేసేటప్పుడు అంటే వంటలు చేసేటప్పుడు దీంట్లో మీఠా సోడాని కలిపితే దాంట్లో ఏ విటమిన్ నాశనం అయిపోతుంది అంటే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. దీంట్లో ఏది నాశనం అయిపోతుందంటే విటమిన్
సి అన్నమాట. మనకి వేడి చేసినప్పుడు విటమిన్ సి పోతుందన్నమాట. అలాగే మనం కూరగాయల్ని కోసి కడిగేటప్పుడు కూడా విటమిన్ సి అనేది నీళ్ళతో పోతుందన్నమాట. కాబట్టి కూరగాయల్ని కోసి కడగకూడదన్నమాట. नेक्स्ट वन, राजस्थान में वर्षा जल के घरेलू संग्रहण हेतु बनाए जाने वाले परंपरागत गड्ढों का कहा जाता है. రాజస్థానంలో వర్షపు నీటిని స్టాక్ చేసి ఇంటి ఉపయోగాలకి ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. ఆ గొయ్యల్ని, నీటి గోతుల్ని ఏమంటారు అంటే బావడి, ఠాంకా, కువా, కుండ. వీటిలో ఏమంటారు అంటే బి టకా అంటారనమాట. దీనికి టేక్ అనేటటువంటి పేరు కూడా ఉంది. టంకా, టాంకా, టకా, టేక్ అనే 3 పేర్లు ఉన్నాయన్నమాట. దీంట్లో వాటర్ని మనం ఇంటి ఉపయోగాలకి ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. अपशिष्ट अथवा वाहित जल संबंधी जल को किस रासायनिक पदार्थ से उपचारित किया जाता है. अपशिष्ट అంటే గందే జల్, మురికి నీళ్ళు అన్నమాట. మురికి నీళ్ళు శుభ్రం చేయడానికి ఏ రసాయనిక పదార్థాలను ఉపయోగిస్తారు? ఫిటకరీ, కాస్టిక్ సోడా, ఫ్లోరిన్, సబి. దీన్ని వాటర్ శుభ్రం చేయడానికి ఈ 3 కూడా ఉపయోగిస్తారు. కాస్టిక్ సోడా, ఫ్లోరిన్, పిట్కరీ. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి డి సబి అన్నమాట. नेक्स्ट वन, परंपरागत भोजन चावल, गेहूँ, आलू में कौन सा तत्व अधिक होते हैं. మనం రోజు ఆకలి తెచ్చుకోవడానికి వాడుకునేటటువంటి ఈ భోజ్య పదార్థాలు ఏంటంటే చావల్, గేహూ, ఆలు. వీటిల్లో మనకి ఏ ఏ తత్వాలు ఉన్నాయి అంటే ప్రోటీన్, విటమిన్, ఖనిజ్, కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునేటటువంటి చావల్ కానీ, గేహూ కానీ, ఆలు కానీ దీంట్లో ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. नेक्स्ट वन, ताज़े फल व सब्जियाँ किस पौष्टिक तत्व के महत्वपूर्ण रहते हैं. ఫ్రెష్గా ఉన్నటువంటి కూరగాయల్లో పళ్ళలోను ఆకుకూరల్లో ఏ పౌష్టిక తత్వాలు ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్, వస. మనకి తాజా పళ్ళల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఉండేది ఏంటంటే విటమిన్ ఉంటాయన్నమాట. नेक्स्ट वन, सूखा रोग निम्न में से किसकी कमी से होने वाला प्रमुख रोग है. सूखा రోగ్ అనేది ఒక రోగం అనమాట. మనకి ఏది లోపిస్తే ఆ రోగం వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ और ప్రోటీను, కార్బోహైడ్రేట్ और వసా, వసా और ప్రోటీన్, విటమిన్ और ప్రోటీన్. మన బాడీలో కావాల్సినంత లేకపోతే కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా కూడా ఏవైనా అవి రోగానికి దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి సూఖా రోగ్ అనేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవి 2 లోపించడం మూలాన ఆ రోగం వస్తుంది. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే మనకి ఈ రోగంలో ఎముకలు బలహీన పడిపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, నీలి కాంతి సంబంధిత. ఈ నీలి కాంతి అనేది దేనికి సంబంధించింది అంటే మత్స్య ఉత్పాదన, లేకపోతే ఫల ఉత్పాదన, దుగ్ధ ఉత్పాదన, ఫూల్ ఉత్పాదన. పళ్ళ ఉత్పత్తి చేయడానిక, లేకపోతే పాలు ఉత్పత్తికా, లేకపోతే పువ్వుల ఉత్పత్తికా, చేపల ఉత్పత్తికా అంటే 21వది నీలి కాంతి అనేది మత్స్య ఉత్పాదనసే సంబంధిత. ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అన్నమాట. దుగ్ధ అంటే ఏంటంటే మనకి మిల్క్ అనమాట, దూద్ అనమాట. ఇది కేత్ కాంతి అంటారు. మత్స్య అంటేనేమో నీల కాంతి అనమాట. ఫల్ అయితేనేమో స్వర్ణకాంతి, ఫూల్ అయితే స్వర్ణకాంతి. ఫళ్ళు ఫూలు 2 స్వర్ణకాంతి అంటాం. దుగ్ధ అయితేనేమో ఖేత్ కాంతి అంటాం. మత్స్య అయితే మాత్రం నీల్ కాంతి అని చెప్పి చెప్తాం, నీలక్రాంతి. నెక్స్ట్ వన్, वसा की कमी से होने वाले रोगों का प्रमुख लक्षण है. వస తగ్గడం మూలాన, లోపించడం మూలాన వచ్చేటటువంటి రోగాలకు ముఖ్య లక్షణాలు ఏంటంటే గుడ్డకి ఖరాబీ అంటే కిడ్నీస్ చెడిపోవడం, తర్వాత హార్మోనిక్ असंतुलन, హార్మోన్ల అసమతౌల్యం, వికాస్కి దర్ మండిత్, తర్వాత चेहरे पर सूचनाएं,
వీటిలో మనకి వాస తగ్గడం వలన ఏమొస్తాయంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి అనమాట. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి, హార్మోనిక్ అసంతులన అనమాట. నెక్స్ట్, నిమ్నలిఖిत में कौन सी గ్రీన్ హౌస్ గ్యాస్ है? గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏంటంటామంటే సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సిజన్, ఆర్గన్, మిథేన్. మిథేన్ని మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పి అంటాం. ఆన్సర్ వచ్చేటప్పటికి డి అనమాట. వాయుమండల్ మే సబ్సే ठंडी परत कौन सी है? వాయుమండలంలో అన్నిటికంటే చల్లనైనటువంటి పొర ఏది అంటే తాపమండల, మధ్యమండల, క్షోభమండల, ఆయన్ మండల. అంటే మధ్యమండలం అనమాట. మధ్యమండలంలో చల్లదనం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాయుమండలంలో మనకి ఎన్ని పరత్ అంటే పొరలు ఉంటాయంటే 5 అనమాట, 5 ఉంటాయన్నమాట. ఈ ఉల్కా పిండాలను కూడా ఇక్కడ నాశనం చేస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే మధ్యమండలంలో. మధ్యమండలంలోనే చల్లగా ఉంటుంది. తర్వాత ఉల్కా పిండాలని కూడా నాశనం చేస్తుంది. ఈ వాయుమండలంలో ఎన్ని పొరలు ఉంటాయంటే 5 అనమాట. కిసి నదికే ప్రదూషణకి మాప్ కిస్మే కీ జాతి హై? ఏ నదిలో అయినా కాలుష్యం అంటే ఆ వాటర్లో కాలుష్యం ఎంత ఉంది అనేది కొలవడాన్ని దేంట్లో చెప్తారు అంటే ఏటీపీనా, ఎస్టీపీనా, బీఓడీనా, డబ్ల్యూపీఎల్లా? మనకి వాటర్ కాలుష్యాన్ని తెలియజేయటానికి ఏం చెప్తామంటే బీఓడి అంటాం. బి అంటే బయోమెట్రిక్, ఓ అంటే ఆక్సిజన్, డి అంటే డిమాండ్ అనమాట. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనమాట దీని ఆన్సరు. నెక్స్ట్, ఇప్పుడు 25 అయిపోయినాయి. తర్వాత ఇంకొక 25 మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం, పార్ట్ 2లో అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటివి మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. 10 మందికి ఉపయోగపడినట్టు అవుతుంది. మనం చదువుకునేటప్పుడు 10 మంది కలిసి చదువుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మన సొంతగానే రాయాలన్నమాట. మనకు 10 మందికి చెప్తూ ఉంటే మనకున్నటువంటి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా దీన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.